మీ అందరికీ తెలుసు 'రిక్కీ ధోతి' ఫంక్షన్ ఆ రోజు రానే వచ్చేసింది. హల్దీకి నేను ఎలా రెడీ అవుతున్నానో అనేది చూపించబోతున్నాను. సమ్ టైమ్స్ ఐ ఫీల్ జెలస్ అన్నమాట. అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది. What are you talking? Is it possible? ఆ మేము సేమ్ రెడీ అవ్వలేదండి. తను రెడీ అయింది. మేము పక్కన జస్ట్ మ్యాచ్ చేయడానికి ట్రై చేసాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. మీ అందరికీ తెలుసు 'రిక్కీ ధోతి' ఫంక్షన్ ఆ రోజు రానే వచ్చేసింది. సో ఈరోజు హల్దీ అనమాట. ఆల్రెడీ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయింది, హడావిడి స్టార్ట్ అయిపోయింది, చుట్టాలందరూ వచ్చేసారు. సో చుట్టాలందరికీ ఒక ఇంట్లో అకామిడేట్ చేయలేమని చెప్పి వాళ్ళకి రూమ్స్ ఇచ్చాం. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వస్తారు. సో ఇప్పుడైతే ఎవ్రీ టైం నేను ఏ ఒకేషన్ అయినా రెడీ అవ్వడానికి ముందు మీ అందరికీ చూపిస్తాను కదా, లైక్ నేను ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అనేది. సో ఈ వీడియోలో నేను మీకు హల్దీకి నేను ఎలా రెడీ అవుతున్నాను అనేది చూపించబోతున్నాను. ఏం వేసుకుంటున్నాను, ఎవ్రీథింగ్ అనమాట. సో దాంతోపాటు ప్రిపరేషన్స్ కూడా ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తా. ఓకే, కింద చూస్తున్నారు కదా ప్రిపరేషన్స్ జరుగుతుంది, రెడీ చేస్తున్నారు. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి 3 hours బిఫోర్ అనమాట ఇది. హాయ్, తిన పేరు దీపు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ నా యానివర్సరీ వీడియోకి తినే చేసిందనమాట. సో అప్పుడు తనతో చేయించుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మళ్ళీ తన్నే పిలిచాను. అండ్ తిన గురించి మీకు లైక్ మీరు కూడా చేయించుకోవాలి, బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను నా ఇన్స్టా పేజ్లో అన్ని డీటెయిల్స్ యాడ్ చేస్తాను, ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ మధ్య మధ్యలో మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో ఫైనల్ అవుట్పుట్ కూడా అయ్యాక ఎలా ఉంది అని కూడా నాకు చెప్పండి. అండ్ లాస్ట్ టైం యానివర్సరీ లుక్ ఎలా ఉండింది అది కూడా నాకు చెప్పండి. ఓకే. యాక్చువల్లీ షూట్లో రోజు రెడీ అవుతూ ఉంటాం కదా, లైక్ అక్కడ కూడా మేము డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ మేకప్ అన్నీ వేసుకుంటూ ఉంటాము. ఇంకా ఇంట్లో ఫంక్షన్ అనేసరికి ఏం వేసుకోవాలి తెలియదన్నమాట. సో ఏం వేసుకుంటే బాగుంటుంది, బికాజ్ ఇంట్లో ఫంక్షన్ ఎస్పెషల్లీ ఈ ధోతి ఫంక్షన్ మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. ఇట్స్ లైక్ వన్ టైమ్ ఈవెంట్ అనేలాగా అనమాట. సో నాకైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. దీపునైతే చాలాసార్లు ఏది బాగుంటుంది, అది బాగుంటుందా, ఇది బాగుంటుందా అని తన్ని అడిగాను. నేను లైక్ తను సజెస్ట్ చేసింది, నేను చాలా చూశాను. అండ్ చివరికి ఏదో అలా అలా అంటే హల్దీ అండ్ వ్రతం ఉంది నెక్స్ట్ డే. వ్రతము తర్వాత మెయిన్ ఫంక్షన్ అనమాట. 3 ఈవెంట్స్కి 3 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావాలి. సో చాలా వెతికి వెతికి చూసి చూసి మాట్లాడుకుని అంటే చివరికి అవుట్పుట్ బాగుండాలి అన్న తాపత్రయంతో అలా జరిగిందనమాట. సో లైక్ మీరందరూ కూడా ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఇలానే నాలాగా అన్నీ రెఫరెన్సెస్ చూస్తూ అండ్ అవన్నీ చేస్తూ ఉంటారా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్ అనేది మా లేడీస్కే తెలుసు. చూడండి, నేను పొద్దున్నే లేచి రెడీ అవుతున్నాను, మా ఆయన మా బాబు ఇంకా పడుకున్నారనమాట, లేగలేదు వాళ్ళిద్దరు. బికాజ్ ఎంతైనా అబ్బాయిలు ఇలా రెడీ అయిపోతారు స్నానం చేసి.
సమ్ టైమ్స్ ఐ ఫీల్ జెలస్ అనమాట. అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది. What are you talking? Is it possible? అమ్మాయిలు ఎందుకు ఇంత రెడీ అవుతారు నాకు తెలియదు. ప్లీజ్ చెప్పండి అమ్మాయిలు. దీనికోసం నాకు ఎవ్రీడే షూటింగ్లో కూడా 1 hour టైం వేస్ట్, రియల్ లైఫ్లో కూడా టైం వేస్ట్. అది ఉంటుంది, కొంచెం రెడీ అవ్వాలి, మంచిగా కనిపించాలి. బట్ ఎందుకు వై అమ్మాయిలు నాకు చెప్పండి. నేను జ్యువెలరీ ఏం వేసుకుంటున్నానంటే నార్మల్గా రెగ్యులర్గా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా హల్దీ కదా ఉండాలి, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని చూసి తీసుకున్నాను అనమాట. నా జ్యువెలరీ నేను వచ్చేసి గోయాస్లో తీసుకున్నాను. సో చూడండి, ఇది తెలుసు కదా, గోయాస్ అంటే సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది. అండ్ ఆల్సో ఇది డిఫరెంట్గా నార్మల్ రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ కాక్టైల్ పార్టీకి యూజ్ అయ్యేలాగా ఉంటుంది. అండ్ ఈ స్టోన్స్ పేర్లన్నీ ఐ డోంట్ నో నిజంగా. బట్ జ్యువెలరీ అయితే డిఫరెంట్గా చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. అండ్ మెహందీకి సూట్ అవుతుంది అని ఇలా తీసుకున్నాను అనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ డ్రెస్ వచ్చేసరికి శారీ కట్టుకోవాలా లేదా చుడిదార్ వేసుకోవాలా లేదా డ్రెస్ వేసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో చివరికి సరే అని డ్రెస్సే కుట్టించుకున్నాను అనమాట. అది టాప్, స్కర్ట్ అండ్ పైన కోట్ వస్తుంది. కోట్ వచ్చేసి కేప్ స్టైల్లో వస్తుంది. అండ్ షోల్డర్ దగ్గర కొంచెం వర్క్ వస్తుంది. ఇదనమాట, షోల్డర్ దగ్గర కొంచెం వర్క్ వస్తుంది. సో ఫస్ట్ హల్దీనే ఎందుకు, ఏదైనా పేస్టల్ కలర్స్ వెళ్దాము అనుకున్నాము. దెన్ ఏ కలర్ అని ఒక్క కలర్కి డిసిషన్ తీసుకోలేక సర్లే ఎల్లో అయితే అందరి దగ్గర ఉంటుంది కామన్గా, సో ఎల్లో పెట్టేద్దాము. అందరూ అంటే మా ఈవెంట్ కాబట్టి మేము కొనుక్కుంటాము అండ్ వచ్చే వాళ్ళు కూడా ఉండాలి సేమ్ అనేసి ఎల్లో పెట్టేసామన్నమాట. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కుట్టించుకున్నాను. సాచే డిజైనర్ స్టూడియో అని. నేను నా ఇన్స్టా పేజ్లో ట్యాగ్ చేస్తాను. మీకు నా జ్యువెలరీ గురించి కానివ్వండి లేదా నా డ్రెస్ గురించి కానివ్వండి, ప్రతిదీ నేను నా ఇన్స్టా పేజ్లో ట్యాగ్ చేస్తాను. నాకు మేకప్ చేసిన దీప గురించి కానివ్వండి, ప్రతిదీ. సో ఇక్కడ నుంచి నేను వేసుకోబోయే ప్రతిదీ నేను నా ఇన్స్టా పేజ్లో ట్యాగ్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్. నా ఇన్స్టా పేజ్ పరిటాల మంజుల అఫీషియల్. ఓకే, సో ఇప్పుడు ఇది వేసుకొని వస్తాను. వేసుకుని వచ్చాక ఎలా ఉంది నాకు చెప్పండి. సో ఫైనల్గా టోటల్గా ఇలా రెడీ అయ్యాను అనమాట. దిస్ ఈజ్ మై లుక్. సో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. హల్దీకి ఇలా రెడీ అయ్యామన్నమాట మేము ముగ్గురం. వీళ్ళిద్దరిది సేమ్ రెడీ అవ్వలేదండి, తను రెడీ అయింది. మేము పక్కన జస్ట్ మ్యాచ్ చేయడానికి ట్రై చేసాం. నిజం, అదే ఫ్యాక్ట్. అదే నేను కూడా వాళ్ళకి చెప్పాను. అంటే వై అమ్మాయిలు ఎందుకు ఇంత రెడీ అవ్వాలి, అవసరమా? అవసరమా? అందరూ రెడీ అవుతారు, నేను రెడీ అయ్యాను. సో అత్తమ్మ కూడా ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు హల్దీ కాబట్టి. ఇది మా నేను కూడా ఇలా గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యాను. అవునా, మరి చెప్పాల్సింది కదా, అలానే తీసుకునే వాళ్ళం. యాక్చువల్లీ ఎల్లో రెగ్యులర్ కదా, కొంచెం గ్రీన్లో వెళ్తే బాగుంటుంది, ఎల్లో పూసినప్పుడు బాగా తెలుస్తుంది అని అనుకున్నాను. కానీ అదే యాక్చువల్లీ పేస్టల్ కలర్స్ వెళ్దాం అనుకున్నాము. నేను చెప్పాను ఆల్రెడీ, అందరికీ ఉండదు కదా, ఎల్లో అయితే అందరి దగ్గర ఉంటుంది, అలా మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఎల్లో పెట్టేసాం అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, do subscribe to Manjula Nirupam. Love you all.